Namaste everyone. Welcome to Divya Sanjeevani. I am Srinika, certified yoga instructor. చాలా మంది యోగా అనగానే ఆసనాస్ అని మాత్రమే అనుకుంటారు. కానీ యోగా అంటే మనం చేసే మూమెంట్ని అవేర్నెస్తో చేయడం, అలాగే మనం చేసే బాడీ మూమెంట్ని బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ మన మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ పవన ముక్తాసన సిరీస్ అంటే ఫుల్ బాడీ వార్మప్స్. ఇక్కడ పవన అంటే విండ్ లేదా ఎయిర్. సింపుల్గా చెప్పాలి అంటే మన బాడీలో ఫ్లో అయ్యే విటల్ ఎనర్జీ. ముక్త అంటే రిలీజ్ లేదా ఫ్రీ చేయడం. సింపుల్గా చెప్పాలి అని అంటే మన బాడీలో స్టోర్ అయిన టెన్షన్ని, స్టిఫ్నెస్ని, టైట్నెస్ని రిలీజ్ చేసి బాడీని లైట్గా ఫ్రీగా చేసి మనం ఆసనాస్కి ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, డైరెక్ట్ ఆసనాస్ అనేసి స్ట్రెచింగ్ అనేసి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకి స్ట్రెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, అండ్ ఆసనాస్ చేస్తున్నప్పుడు పట్టేయడం కానీ ఇలాంటివన్నీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఉండడానికి మన మూమెంట్ అనేది ఈజీగా ఉండాలి అని అంటే మనం డైలీ వార్మప్స్ అనేది చేస్తూ ఉండాలి. ఈ వార్మప్స్ అనేది ఎందుకు చేస్తూ ఉండాలి అంటే మనం చేసే మూమెంట్ చాలా తక్కువగా ఉంటుంది. లైక్ ఎక్కువసేపు కూర్చోవడం, పడుకోవడం అలా ఉంటుంది. సో వెంటనే మనం ఆసనాస్ చేసేయడం వల్ల పట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా జరగకుండా ఉండడానికి ఫస్ట్ మన బాడీని ప్రాపర్గా ప్రిపేర్ చేయాలి. దానికి మనం ఫస్ట్ వార్మప్ చేయాలి. ఈ వార్మప్స్ చేయడం వల్ల ఏమవుతుంది, జాయింట్స్ ఫ్రీ అవుతుంది, ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా ఓపెన్ అవుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల మనకి మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ డ్యామేజెస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఇవాళ మనం పవన ముక్తాసన సిరీస్ అంటే అప్పర్ బాడీ వార్మప్స్ని చూపిస్తాను ఈ పార్ట్లో. నెక్స్ట్ వీడియోలో లోవర్ బాడీ వార్మప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ అప్పర్ బాడీ వార్మప్స్ చూస్తాము. ఫస్ట్ మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. మీకు సుఖాసనంలో కంఫర్టబుల్గా ఉంటే సుఖాసనంలో లేదా వజ్రాసనంలో. ఎవరైతే కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు చైర్ మీద కూర్చొని కూడా ఈ వార్మప్స్ని చేసుకోవచ్చు. ఫస్ట్ మనం సుఖాసనంలో లేదంటే వజ్రాసనంలో కూర్చున్నాము. వార్మప్స్ని ఎవరైనా చేసుకోవచ్చు. నీ పెయిన్స్ ఉన్నా కానీ, కింద కూర్చోలేని వాళ్ళు వాళ్ళ చైర్లో కూర్చొనైనా కానీ, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ వార్మప్స్ని కొద్దిసేపు చేసుకున్నా చాలు. ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ బేసిక్ వార్మప్స్ చేసుకున్నా సరిపోతుంది. దీనికి ఒక 15 minutes టైం స్పెండ్ చేసుకుంటే చాలు. ఫస్ట్ సిట్ స్ట్రైట్. మీ స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. షోల్డర్స్ రిలాక్స్. ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Inhale, exhale, inhale, exhale. ఫస్ట్ మనం నెక్ వార్మప్స్ చూద్దాము. ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ చిన్ అప్ చేసుకోవాలి అండ్ ఎక్సేల్ చేస్తూ చిన్ డౌన్ చేయాలి. స్లోగా సెంటర్లోకి రావాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం వార్మప్స్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా మూమెంట్స్ చేస్తున్నప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాము. మెయిన్గా మన బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మన బాడీ, మైండ్ అండ్ బ్రెత్ అలైన్ అవుతుంది అండ్ డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. మనం చేసే ప్రతి మూమెంట్ మెకానికల్గా కాకుండా మైండ్ఫుల్గా చేయడం చాలా ఇంపార్టెంట్. బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ మన మూమెంట్ మీద అవేర్నెస్తో చేయడం చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ చిన్ అప్. Exhale, chin down. Gently close your eyes. Inhale, lift your chin up. Exhale, chin down. Inhale చేస్తూ చిన్ అప్కి లిఫ్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ చిన్ డౌన్ చేయండి. ఇలా ఒక 10 counts వరకు చేస్తుంది. కీప్ డూయింగ్. Slowly come to center. Relax. Next side bending. ఫస్ట్ ఇన్హేల్, సెంటర్లో ఇన్హేల్ తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ మీరు రైట్ సైడ్కి బెండ్ అవ్వండి.
స్లోలీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రండి. ఎగ్జేల్ చేస్తూ బెండ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ చేస్తూ సెంటర్, జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. Exhale, bend towards your right side. Inhale, slowly come to center. Exhale, bend towards your left side. Slowly come to center. Inhale. Keep repeating. ఒక 10 counts వరకు రిపీట్ చేస్తూ ఉండండి. Slowly come to center. Relax. చాలా మంది ఏం చేస్తారు, షోల్డర్ని లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ షోల్డర్ని లిఫ్ట్ చేయకుండా జస్ట్ మీ నెక్ మూమెంట్ ఒక్కటే ఉండాలి. ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దాం. స్లోలీ చిన్ డౌన్. ఇన్హేల్ చేస్తూ మీ రైట్ సైడ్కి తిప్పండి. అప్. ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ మూవ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. ఎగ్జేల్ చేస్తూ చిన్ డౌన్ చేయండి. నెక్స్ట్ రివర్స్. Inhale up. Exhale down. Slowly come to center. Relax. సో ఇలా చేయడం వల్ల మనకి నెక్లో ఉన్న టెన్షన్ అనేది ఫ్రీ అయిపోతుంది. మనకి జనరల్గా స్ట్రెస్ ఉన్నా ఏదున్నా మెయిన్గా మనకి నెక్లో అండ్ స్పైన్లో స్టోర్ అవుతుంది. ఈ మూమెంట్స్ చేసుకోవడం వల్ల ఏదైనా స్ట్రెయిన్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా కానీ రిలీజ్ అయిపోతుంది, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్, రిస్ట్ మూమెంట్ అండ్ షోల్డర్ మూమెంట్స్ చూద్దాం. ఫస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. మీ షోల్డర్ లెవెల్లో ఉండాలి మీ హ్యాండ్స్ రెండు, అండ్ ఫింగర్స్ మధ్యలో గ్యాప్స్ కూడా మెయింటైన్ చేసుకోండి. అండ్ మీ బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ ఐస్ క్లోజ్ చేసుకొని జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ ఇట్. ఫస్ట్ ఫింగర్ బెండింగ్ చేద్దాం. ఇన్హేల్, క్లోజ్ యువర్ ఫింగర్స్. ఎగ్జేల్, ఓపెన్. కీప్ రిపీటింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ బ్రిస్ట్ రొటేషన్ చేద్దాము. మళ్ళీ హ్యాండ్స్ రెండు ముందుకి చాపుకోండి. మీ షోల్డర్ లెవెల్లో ఉండాలి హ్యాండ్స్ రెండు. ఫస్ట్ థంబ్ని ఫోల్డ్ చేసి అదర్ ఫింగర్స్ని కూడా క్లోజ్ చేయండి. ఫిస్ట్, మేక్ అ ఫిస్ట్. నౌ కీప్ రొటేటింగ్. క్లాక్ వైజ్ ఒక 10 రౌండ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 రౌండ్స్. ఐస్ క్లోజ్ చేసుకొని బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ చేయండి. కీప్ డూయింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Next we'll do elbow bending. హ్యాండ్స్ రెండు ముందుకు చాపుకోండి. పామ్స్ ఫేసింగ్ టు ది సీలింగ్. స్లోగా ఇన్హేల్ చేస్తూ మీ రెండు పామ్స్ని షోల్డర్ మీద పెట్టుకోండి. ఎగ్జేల్ చేస్తూ పామ్స్ ఓపెన్ ఫార్వర్డ్. 4 5 6 7 8 9 10. రిలాక్స్. నౌ విల్ డూ సైడ్ బెండింగ్. రెండు పామ్స్ని షోల్డర్స్ మీద పెట్టుకొని రెండు చేతుల్ని ఓపెన్ చేయండి. అగైన్ ఇన్హేల్ చేస్తూ క్లోజ్ యువర్ హ్యాండ్స్. ఎగ్జేల్. ఇన్హేల్ చేస్తూ బెండ్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ ఓపెన్. ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రొటేషన్. రెండు చేతుల్ని మీ భుజాల మీద పెట్టుకొని షోల్డర్స్ మీద. ఇప్పుడు ఎల్బోస్ని రెండు ఫార్వర్డ్కి టచ్ చేస్తూ బ్యాక్. టచ్ అవ్వకపోయినా పర్లేదు, మీకు కంఫర్టబుల్గా ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు. ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి ఎల్బోస్ రెండు. ఎగ్జేల్ చేస్తూ డౌన్. రిపీట్.
ఒక 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 4 and 5. నెక్స్ట్ రివర్స్, చెస్ట్ వైడ్ ఓపెన్ ఉండాలి. సేమ్ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇలా రొటేషన్ ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. ఐస్ రెండు క్లోజ్ చేసుకొని మీ బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ అవేర్నెస్తో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిలాక్స్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ ఫర్ అ వైల్. ఈ వార్మప్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు నెక్లో ఉన్న టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ రిలీజ్ అయ్యి మీకు డే అంతా యాక్టివ్గా ఉంటుంది. ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు లోవర్ బాడీ వార్మప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ప్రాక్టీసింగ్. సర్వే జన సుఖినో భవంతు.